श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
సాయి బాబా 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత రామచంద్ర వామన్ మోడక్. నిన్నటి తర్వాయి షిరిడిలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు కల వచ్చింది. నేనింటికి వెళ్ళినట్టు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేల్కొని బాబా ఆ రోజు నేనింటికి వెళ్లేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకొని అన్నీ సర్దుకుని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెబుతున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరకు వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు.
ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యలకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను, నన్ను పరీక్షకు హాజరవ్వకుండా ధూళే వెళ్ళమంటారో లేక పరీక్ష వ్రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాని అడిగాను. వారు, ఇంటికి వెళ్ళు, నీకోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణైంది. నేను ధూళే వెళ్ళి తర్వాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితుల్లో అయితే నేను బొంబాయి చేరి ఆఫీస్కి వెళ్ళగానే అనుమతి లేకుండా గైర్హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను షిరిడి నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడు మీదుగానే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టరు మన్మాడు క్యాంపులో ఉండి నన్ను మన్మాడులో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడులో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా, వదిలేయి, అతను అక్కడ లేడు, తొందర ఏమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడులో దిగేటప్పటికే డిప్యూటీ కలెక్టర్కు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకో చోటుకు వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడిలో ఉన్న 6 రోజులలో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసింది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడిలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథాధ్యయనం పట్ల మక్కువ, గురి. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకుండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూళేకి వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవింద బువ అనే గొప్ప మహనీయులు ఉన్నారని, నేను ఇంటికి వెళ్లే దారి అదే గనక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలు పడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను మా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్గిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పాడు. నా వంటవాడు స్నానం చేసి బువ్వాగారి దర్శనం చేసుకుని నన్ను సంప్రదించకుండానే మా యజమాని తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మను అని బువ్వగారు చెప్పారట. నేను స్నానం చేసి ₹1 కొబ్బరికాయ తీసుకుని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది, నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెబుతున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ, అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికే వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని, ఆ తర్వాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు పాయసం చేయించమన్నారు. దాని అర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తరువాత పూరీలు పాయసం బువ్వగారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారు ముందుంచాను. బువ్వ లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరీని బయటికి తీసి, మేము ఇక్కడ పూరీ తయారు చేశాం అంటూ దానిని తిన్నారు. మఠంలో చేసిన పూరి లావుగా గరుగ్గా ఉంది. వారు తీసిన పూరి సన్నగా మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూచి మేము సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువ్వగారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది, మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక పారమార్థిక భవిష్యత్తు గురించి నాకెలాంటి చింత లేదు. అవి రెండూ బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. 1916లో నాసిక్లో నేను జ్వరం దగ్గుతో బాధపడుతున్నాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడు నాకు చికిత్స చేశాడు.
నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళములకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేట్ అన్న మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బక్లేకు కబురు పెట్టింది. డాక్టర్ బక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించాడు. మొదట పరీక్షించిన డాక్టర్ తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైనదని చెప్పి దానిని వాడకముందే అవతల బారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరైన సమయంలో నా భార్యకు ప్రేరణనిచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టర్కు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుసార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను నా భార్య షిరిడి వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేసాము. అదే నేను బాబాను చివరిసారిగా దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు. వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలలో నిదర్శనమైంది. ఉదాహరణకు నేను 1919లో 81 రూపాయల 8 అణాల పెన్షన్తో పదవీ విరమణ చేశాను. నేను పదవీ విరమణ చేయడం మంచిదైంది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మే 26వ తేదీ 1936 గోపాల్ భాస్కర్ దాదర్ బిఏ ఎల్ఎల్బి ప్లేడర్ బ్రాహ్మణుడు స్టేషన్ రోడ్ థానా. 1917లో నేను అహ్మద్నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడి వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు, నేనెంతో గౌరవించే నారాయణ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ మహారాజ్ గారిని దర్శించి అందరము వారికి ₹1 చొప్పున దక్షిణ ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ్ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తర్వాత ఉపాసిని బాబా జీవిత చరిత్రను చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాను. 1931లో ఉపాసిని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడి నుండి షిరిడి వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు దూని చూసిన తర్వాత వీరు ఒక సద్గురు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయిలీలా మాసపత్రిక చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికను ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తర్వాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల తర్వాత నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కరు అంటే హేమట్ పంత్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోటబడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పను ఎలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగతి నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా దసరాకు నాకు ₹5 దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి.
తనకు నయమైనట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తర్వాత ఆమె పూర్తి మెలకువ స్థితిలోకి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి, తాను చందాగా రూ. 5 దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి రూ. 5 పంపాను. ఆ రోజు సాయంత్రం కల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఆమె 1931 నుండి 1932 వరకు 1932లో జరిగింది. ఇది 1931, 32లో జరిగింది. ఆ తర్వాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపవాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శ్వాస నివాసం లేకుండా తిరుగుతూ తిరుగుతూ ఉండే ఒక కక్షదారిని నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతడు నా అతను నాకు వ్రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమో లేక ఎక్కడో పెట్టి మర్చిపోవటమో జరిగింది. ఎంత వెతికినా అది కనపడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు మా ఆఫీస్లో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. 2, 3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఓ కేసు తాలూకా సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దాన్నెక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను. కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండ్రి యాత్రకు వెళ్తున్న ఒక వార్కారి, అంటే పండ్రి యాత్ర క్రమం తప్పక చేసేవాడు మా ఇంటికొచ్చాడు. కొన్ని రోజుల పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినము బాబాను కూడా ప్రార్థించేవాణ్ణి. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయటం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘము సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తర్వాత, ముఖ్యంగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాచ్నే అను సాయి భక్తుని అనుభవం విన్న తర్వాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాచ్నే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాచ్నే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్ళి గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలేవీ తెలియవు. ఏం చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అలా భయపడుతూనే రూ. 80 తీసుకొని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాచ్నే ఆదుర్దా తెలుసుకొని నాచ్నే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాచ్నేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో అడ్రస్సు, ఇతర వివరాలు కూడా ఇచ్చాడు. ప్యూన్గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాచ్నే నుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాచ్నేతో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజుల్లో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాచ్నే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూను ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూను రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తన సహాయం అందించారని నాచ్నే అనుకున్నాడు. సర్వము తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని,
చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాచనే ఉదంతము తెలిసినప్పటి నుండి నేను ఆ కర్మకృతులన్నీ చేస్తున్నాను. మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావు గాదే, బిఏ ఎల్ఎల్బి, రిటైర్డ్ సబ్ జడ్జి, వయస్సు 65 సంవత్సరాలు, కాంగ్రెస్ నగర్, నాగపూర్. మా వంశగురువు రామచంద్ర టీ కోట్కర్. నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజు. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశమిచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను, సాధు సత్పురుషులను దర్శించామని, నన్ను కూడా ఆ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతుంటారని, నేను వారిని దర్శించినప్పుడు వారిని నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజు 1898లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజుని దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం, అంటే 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1912-13లో నేను కాంగాలో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్యా రామదాసు అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామదాసు నా పేరు కాదు, మా గురువు రామదాసు. బీడ్కర్ చెప్పిన విధంగానే నా హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామదాస్ అనేది నా గురువు ప్రస్తావన కానీ, మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన కానీ అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ, అంటే డక్కన్ కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళ్దామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణం ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మన్నాడు నా జేబులో 3 అణాల 6 పైసలు మిగిలి ఉన్నాయి. బాబా తామంతట తామే, ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు? అవి కూడా దక్షిణగా ఇచ్చేయి. భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వెళ్లే ముందు పూనాలోని రే మార్కెట్కి వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పైరి మామిడి పండ్లను 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసి ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్న పండ్లంటిని తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు. ఆ పండిటు నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్టు కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసి తర్వాత అతనికి ఆకలయి కొన్ని లడ్డులను తిని మిగిలినవి ఇచ్చి సమర్పించాడు. ఆ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय.
షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకుని ఉన్న గురువు పైన వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికి వెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికిచ్చిన సుమారు 1000 రూపాయలు పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకు పెట్టె నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా తన 2 చేతులతో ఆ డబ్బును గుప్పెళ్లలోకి తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లు, పేదవారికి పంచేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలోనున్న డబ్బంతా దానం చేయబడింది. తను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేశమంతైనా బాధ కానీ అసంతృప్తి కానీ కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేను గురించి 4 మాటలు చెబుతాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ త్రాగుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేది అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర భాటే తత్ర తత్ర ధూమః, ఎక్కడ భాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తరువాత భాటే మమల్తాదారయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు 1904-1909 కోపర్గాం మమల్తాదారిగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెప్తుండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తరువాత వాని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకు చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంప్ వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి భాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ సంపాదనను కానీ పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలో ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్యకర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. బాబా అప్పుడప్పుడు అతనిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వ్రాయించి భాటేచే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్ భాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తి అయిన తర్వాత కూడా భాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. భాటేలోని వైరాగ్యాన్ని పరిగణలోకి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పింఛన్ మంజూరు చేశారు. అతని భార్యాబిడ్డలు షిరిడీ వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురించబడ్డాయి. మైనాతాయి, జూన్ 1వ తేదీ 1936. మైనతాయి గణేష్ కువలేకర్, వయస్సు 49 సంవత్సరములు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చాందోర్కర్, కష్టా గణపతి ఆలయం దగ్గర, పూనా. నేను నానాసాహెబ్ చాందోర్కర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళున్నారు. నా చిన్ని తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలుంటాయి. నాకు 12, 13 సంవత్సరాల వయసప్పుడు 1899, 1900లో
మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తర్వాత తరచూ షిరిడీ వెళ్ళేదానిని. 2018 తర్వాత వెళ్ళలేదు. చట్నీస్‌గా పనిచేస్తుండిన చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోదగ్ని గోదగ్నదిలో మమతాదారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బస చేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడీ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికని తీసుకెళ్తున్న తినుబండారాలు బాబాకు ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపేసిన లేక వాయిదా వేసిన 1, 2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. మా నాన్న చితలి రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాసుకు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తర్వాత బాబా మా నాన్న వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆ రోజు రైలు రాకపోకల సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కు చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరోసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెండ్లికి హాజరవడానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చుననుకొని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తరువాత బాబా అనుమతించారు. మేము మన్మాడుకు బయలుదేరాము. మన్మాడుకు చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరగా అనుమతి ఇచ్చిన తరువాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలున్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించాడు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేరులో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవమయ్యేటట్టు చేశారు. నేను ప్రసవ వేదనతో ఉండడం వల్ల నాకు ఈ విషయాలేవీ తెలియవు. 1906లో మేము పండరీపురంలో ఉన్నాము. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపురావు ప్రతిదినం ఉదయం మసీదుకెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్నించి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి గాని, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి గాని లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు కింద పడిన అద్దాలు బాబాకే కనుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటలలోని అంతరార్థము మా నాన్న నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల
క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారమైంది అని చెప్పారు. అప్పుడు నాకు 18, 19 సంవత్సరాలు వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు సాయిబాబాకు మా నాన్న 3, 4 తరాల నుండి తెలుసు. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, నారాయణ ధోబి బ్రాహ్మణ సన్యాసులైనప్పుడు నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. బాబా గీతలో శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతము తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలకు పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడు సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి సద్గురు బాలాసాహెబ్ బినివాలే దత్తా భక్తుడు. అతడు 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899, 1900లో తనకు బాబాపై నమ్మకము లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునికి సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతరము సాయిబాబా భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900 సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. జూన్ 10వ తేదీ 1936 వినాయక దాజీబావే వయస్సు 37 సంవత్సరాల బ్రాహ్మణుడు. షిరోల్, కొల్లాపూర్ రాష్ట్రం. 1932లో నేను BBCI రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతము 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి 1 నెల రోజుల పాటు గురు గీతను శ్రద్ధగా పారాయణం చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దత్త దర్శనము కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రూఢి చేసుకున్నాను. దీనిని పట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివినాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించేది. నేను ఆశ్రయించేందుకు వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణం చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణం ప్రారంభించాను. 1 వారం తర్వాత నా కలలో కేడ్గాంకు చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువని తలచి కేడ్గాం వెళ్ళాను. అక్కడే నాకొక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ అనిపించి నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడ నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరు మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడీ వెళ్ళి బాబాను గురువుగా
ఎంచుకొని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూసి సాయిబాబాయే ఈ గురువు అని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 1933లో నా కుమారునికి ప్లేగు వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయ్ కాకత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్త మహారాజ్ ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్త మహారాజ్ వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్త మహారాజ్ తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థాన్కు సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థాన్ వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయ్ దాజీ బావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రమవుతుంది అన్నారు. ఆమె వెనుతిరిగి షిరిడీ నుండి ఏవలా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యావత్మాల్లో ఉన్న తన కోడలు, నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీదుకి వెళ్ళిన రోజుకి ఒకరోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదుకు వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు, కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము, కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళితే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. జూన్ 17వ తేదీ 1936. ముకుంద శాస్త్రి లేలే కేరాఫ్ కృష్ణశాస్త్రి. వైదిక జీవనం. వయస్సు 58 సంవత్సరాలు. కొంకణ బ్రాహ్మణుడు. శనివార్పేట్, పూనా. 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను, నానాసాహెబ్ చాందోర్కర్ టాంగాలో బయలుదేరాం. దారిలో గుర్రం వెనుక కాళ్లపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వలన మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను సంకంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ, నానా చనిపోతున్నాడు, కానీ నేను అతన్ని చనిపోనిస్తానా? నానా ఆథామారత్ హోతే మీ మారున్ దేయాన్ కాయ్ అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తరువాత మేము షిరిడీకి వెళ్ళాము. బాపు సాహెబ్ జోగ్ 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవం అయింది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణ ఉపనిషత్తులోని తైత్తిరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తరువాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్ సుదురాచార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936. కర్సడ్జీ, షాపూర్జీ, పెస్టన్ ఝామాస్. యార్డ్ మాస్టర్, రైల్వే సర్వీస్. వయస్సు 75 సంవత్సరాలు. పార్సీ, కొలాబా, ఖుష్రూబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించిన
ఆ ఒక్కసారిది మాత్రమే. నేను మా బావమరిది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్వాడాలో క్రింది అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేం మసీదుకెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బారులో ఇదేమి న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని నేను మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి, వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. మేము షిరిడి నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటికి వచ్చి శుభసూచకంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇది ఒక్కటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. జూలై 20వ తేదీ 1936 బి. లగాటే. మాజీ సబ్జడ్జి, వయస్సు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, శనివార్పేట, పూనా. నేను 1913, 14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాలలో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తరువాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను ఆశించినట్లు ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమయ్యింది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరి సీతారాం దీక్షితుతో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరలా ఎప్పుడూ బాబాను దర్శించలేదు. లగాటే లంచాలు తీసుకున్నాడని అతనిపై నేరారోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు నడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించబడింది. ఆ శిక్ష అప్పీలులో కూడా నిర్ధారించబడింది. లగాటే అప్పీలు పెండింగ్లో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాడు. వేప విత్తనం నాటడం, చెట్టును నరకడం అన్న నిగూఢమైన బాబా మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతానని, కనుక మనిషి తను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతి పొందాలని దీని భావము. జూలై 20వ తేదీ 1936 కుసాబావురబ్ కృష్ణజీ కాశీనాథ్ జోషి, వయస్సు 70 సంవత్సరాలు, జోషి పతంజార్, బ్రాహ్మణుడు, తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మీరజ్ గాం, అహ్మద్ నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల వరకు జీతం వచ్చేది. ఇది కాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండింటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములైన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువుగారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలెన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుబట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువుగారు నాకు నచ్చజెప్ప చూశారు. కానీ నా యువత రక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువుగారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్టగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోనికి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని. కానీ యక్షులు, కామినీలు మొదలైన దుష్ట శక్తులను వశపరుచుకున్నట ద్వారా కాదు. అంతేగాక ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని.
ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగచేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయస్సుకే ఈ మంత్రశక్తులన్నింటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆ మరణాంతం అక్కడే గడపదలచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అని పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని మాఝా బడీల్ బావు నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలు ఏమీ తెలియలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్రవిద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగులగొట్టి అవతల పారేశాను. మంత్రవిద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు గాని ఇతరులకు గాని ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. ఇప్పటికింకా బొంబాయి నుండి గాని అప్పటికింకా బొంబాయి నుండి గాని ఇతర పట్టణాల నుండి గాని భక్తులు రావటం మొదలవ్వలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రం 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికొస్తే తరచు నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధన చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసం ఉంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్న వారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయును దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకొక పారాయణ చొప్పున 108 సార్లు గురు చరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లు పారాయణ పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు. కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అదెలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి పక్కన కూర్చుని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా: ఈరోజు నీవేమి తింటావు? నేను: ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా: ఏకాదశి అంటే ఏమిటి? నేను: ఉపవాసం ఉండే రోజు. బాబా: ఉపవాసం అంటే ఏమిటి? నేను: కందమూలాలు తప్ప మరేది తినకుండా ఉండటం. కందమూలాలంటే దుంపవేళ్ళు. మామూలుగా చిలగడ దుంపలనే కందమూలాలంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా: కందలో గల
ఉచ్చారణ సామాన్య అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు, మరాఠీలో కాందా, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవటం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకుని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోన్ని చూశారా? ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలగడ దుంపలున్నాయి. మళ్ళీ బాబా చూశారా? నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలగడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలగడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదు ఉదుటున దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలికి తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని ఎంగిలి తినగలిగినందుకు మహా మహా ఆనందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కలకోట మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందన పూర్వకంగా నా తలపై వారి హస్తం నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించాడు. ఈ విషయం చెప్పిన తరువాత కుశబాబు తన రెండు చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకుని తల ఎత్తి కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. ఒక నిమిషం తర్వాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలికుండా ఊదిని ధారగా పోయసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపర్ పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుతం వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరము లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతులలోనికి పేడాలను తెప్పించే మంత్రవిద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్రవిద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచ్కర్ మనవడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మచ్కర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసి మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం మచ్చలు కనబడలేదు. ఈ దుష్టశక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకు ముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్లారు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనవలు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు
నన్ను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి అప్ అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడి వెళ్ళేవాడిని కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai
సాయి బాబా 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 సాయి బాబా